ఏంట్రా ఇది? ఆ డ్రెస్ చాలా అందంగా ఉంది. ఏంటని చూద్దాం. ఏంటి డాన్సింగ్ కాంటెస్టా? దీనికి ఎలాంటి బహుమతి ఇస్తారంటే ఈ క్రీటమా? నిజంగానా? వావ్, ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. ముందు దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇది మనకు దొరికితే ఎంత బాగుంటుంది. ఏమిటి ఇది? ఒంటరిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమై ఉంటుంది? ఏంటో ఆ ఎలుకబంటలో ఎక్కడా? హే గాయ్స్, నేను ఏం చూసానో తెలుసా? నిజంగానే హంటర్ విక్ని చూసావా? ఒంటరిగా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు. నాకు తెలిసే వాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఏదైనా పోటీ జరుగుతుందా ఏంటి? అది సరిగ్గా తెలవట్లేదు. ఒక్క నిమిషం ఆగో. అవును, డాన్స్ పోటీ జరుగుతుంది. నిజంగానా? ఆ కాంటెస్ట్ బాగుంటుందేమో. నేను అందులో కలుసుకుంటా. నా అందమైన డాన్స్ ని అందరికి చూపిస్తా. ఇది డాన్స్ ఆడే సమయం కాదు. ఆ విగ్ గురించి ఆలోచించు. తను ఏం ప్లాన్ లో ఉందని మనం కనిపెట్టాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను రెడీ. వాడిని ఏం చేస్తానో చూడండి. అది ఎక్కడ ఉంది? అలా అక్కడ ఉన్నాడు చూడండి. చిక్కు, తను ఎక్కడున్నాడని చూద్దాం. అదిగో అక్కడ ఉన్నాడు. వావ్, ఇది చాలా అద్భుతమైన షైనింగ్. ఇంకా మనల్ని ఎవరో విడదీయలేరు. ఇంకా నువ్వు నాకు సొంతం. ఇంకా నేను ఎవరికి అప్పగించను. నువ్వు చూసావా? నేను ఈ పోటీలో గెలవలసిన కిరీటాన్ని దొంగిలిస్తున్నాడు. వాడిని వెళ్ళి ఆపుతాం. నేను ఇక్కడ ఉండేంత వరకు దొంగడం చేయడానికి వదలను. రే బెత్తోడా, ఏదైనా మంచి ప్లాన్ చెప్పరా? నువ్వు ఏమన్నావు? నీకు నేనంటే చాలా ఇష్టమా? చాలా సంతోషం. ఇప్పుడు హంటర్ విక్ ఎక్కడున్నాడు? మనం ఇక్కడున్నాం. వాడిని ఎలాగైనా మనము పట్టుకునేద్దాం. ఓ 10, నువ్వు ఇక్కడికి వెళ్ళు. డబ్లు, నువ్వు ఇక్కడ ఉండాలి. సరే. దీన్ని ఎంత చేస్తుంటారు? డైమండా? ఐడియా! ఇది తప్పకుండా పనిచేస్తుంది. బేబీ, నాకు హెల్ప్ చేస్తావా నువ్వు? ఎవరో లోపలికి రాకుండా చూసుకో. చాలా బాగుంది. ఇక్కడ ఏం అందరూ మీ జరుగుతుంది? చేతులు తీసి తల మీద పెట్టండి. మీరు ఎవడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారి లేదు. మంచిగా దొరుకున్నారు. ఈ షోలో ఏం జరుగుతుందంటే ఇదేను సూపర్ మ్యాన్ షో. ఏంటి పిలిచారా? పోట్లాడుకుందామా? రారా. ఓ యా, వాడిని ఊరికే వదలకు బేబీ. దొరక్కున్నావు. ఓడిపోయావు. నువ్వు ఒప్పేసుకుంటావా? ఒప్పించుకోవద్దు. నేను చెప్పిన మాట విను. వద్దు. నన్ను కాపాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. ఓకే. వీళ్ళంటే ఇక్కడికి వచ్చారు. అరే, అలా కొట్టేసింది. ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. నా అందమైన క్రీటాన్ని వదిలేశాను. నువ్వు లేకుండా నేను ఎలా ఉండేది చెప్పు.
హే డబ్లు, అంతా సేఫే కదా? ఏ సమస్య లేదు. సరే, డాన్స్ ఆడే సమయం వచ్చింది. మనం గెలుస్తున్నాం. నన్ను క్షమించండి. చాలా మంది ఉన్నారు. దిగులు పడుకో, హంటర్ విక్ వచ్చాడని మాత్రం చూడు. ఏ అటువైపు చూడండి. అది ఈ పోటీ కోసమా? ఏంటి వీడు ఇలా ఉన్నాడు? హాయ్. హంటర్ విక్ ఇది హంటర్ అసలు ఏం విక్. బాగోలేదు. ఆ. వాడికి సిగ్గనేదే లేదు. అమ్మాయిలాగా వేషం వేసుకున్నాడు. అమ్మాయిలాగా వేషం వేస్తే తప్ప అందులో ప్రాబ్లం లేదు. నాకు బాగా తెలుసు, వాడు క్రీటాన్ని దొంగలించడానికి వచ్చాడు. ఇక నా మీద ఉన్న భయం పోయేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వేమనుకుంటున్నావు? డాన్స్ ఆడబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరినీ ఈ షోకి ఆహ్వానిస్తున్నాం. ఈ పోటీలో కలిసిన ప్రధాన పోటీదారికి మనం క్లాప్ చేద్దాం. ఇప్పుడు ఆడబోయేది విక్టోరియా. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఎంత అందమైన ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్, పెర్ఫార్మెన్స్. చాలా అద్భుతం. రెడీయా? ఆ స్కోర్ చూసావా? మనం వాడిని గెలవగలమా ఏంటి? ఏయ్, దిగులు పడుకో. సరే. వావ్, హ? ఆ, వావ్, గ్రేట్, చాలా బాగా ఆడారు. సూపర్. ఆ, 10. మ్మ్. వచ్చా మీకు కళ్ళు తెలియట్లేదా? వాళ్ళు ఎలుక బంట్లు. థ్యాంక్ యూ, thank you, thank you, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని గెలవలేనని తెలిసిపోయింది. దొంగతనం చేయాల్సిందే. హా. నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు. ఎంతకంటే మా నాట్యం అటువంటి నాట్యం. ముందు వెళ్ళి బబులు డబ్బులకి చెప్పాలి. నువ్వా? ఈసారి నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. చాలా థ్యాంక్ అటువైపు యూ. చూడండి, క్రీడాని దొంగలిస్తున్నారు. హంటర్ విక్, నీకు ఆ ఆలోచనే వద్దు. ఆ కిరీటం నాదే తెలుసా? అరెరే, దొరికిపోయానా? ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. రే డబ్లు, త్వరగా నడువు, నువ్వు ఇప్పుడు జైలుకు వెళ్తున్నావు. అది మాత్రం కాదు, నీకు ఆడువాళ్ళు వేషాలు వేయడం చాలా ఇష్టం కాదు. నీకు నచ్చిన కష్టంలోనే నాతో పాటు జైలుకి రా. నిన్ను చూసి ఈ ఊరు మొత్తం నవ్వుకుంటుంది. నేను ఊరికే వదిలిపెట్టాను. చెప్పాను కదా, నేను ఉండడం ఈ ఊరిలో దొంగతనం జరుగుతుంది.